గత ప్రభుత్వ హయాంలో వన సంపదను కూడా వదలలేదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. లక్షలాది ఎర్రచందనం చెట్లను నరికివేశారని మండిపడ్డారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధాన్ని అడ్డుకుంటామన్నారు. డ్రోన్లతో పహారా కాస్తామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధంపై అటవీ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎర్రచందనం అమూల్య సంపద అన్నారు. దాన్ని భావితరాలకు అందించాలన్నారు. రెడ్ శాండిల్ ద్వారా వచ్చే ఆదాయంలో నిర్దేశిత శాతం ఎర్రచందనం వనాల అభివృద్ధి సంరక్షణకు కేటాయిస్తామన్నారు. ఎర్రచందనం చెట్లకు రక్షణ కల్పించేందుకు పోలీసు అటవీ శాఖలను సమన్వయం చేయాలన్నారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ఎర్రచందనం చెట్లను లక్షలాది చెట్లను నరికివేశారంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. దీనికి సంబంధించి ఎటువంటి కేర్ తీసుకుంటామంటూ కూడా డిప్యూటీ సీఎం చెప్తున్నారు. అదిగా మొత్తం మీద చూసుకుంటే ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళం ఫారెస్ట్ అడవుల్లో అలాగే తిరుపతికి సంబంధించిన ఎర్రచందనం ఫారెస్ట్ ఏరియా మొత్తం కూడా స్వయంగా అలాగే ఎలిఫెంట్ లో కూడా ఆయన పరిశీలించారు. దాదాపుగా 10,000 మెట్రిక్ టన్నులకు సంబంధించిన ఎర్రచందనం గత కొన్ని సంవత్సరాలుగా అక్రమాలకు గురైంది. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన 10,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని గత పాలకులు అన్యాక్రాంతం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంట్లో 3 కింగ్ పిన్లు ఉన్నారు. వాటిలో ఒకరు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. మిగిలిన 2 నిందితులను అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి డిప్యూటీ సీఎం చెప్పారు. అలాగే ఏదైతే ఎర్రచందనాన్ని కాపాడేందుకు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుంది. దీనికోసం ఒక సంకల్పం కూడా తీసుకుంటున్నా. డ్రోన్ సహాయ సహకారాలతో కూడా అటవీ ప్రాంతం మొత్తాన్ని కూడా జల్లెడ పడతాం. ఒక్క ఎర్రచందనం దొంగ కూడా అక్రమాలకు పాల్పడకుండా, అక్రమాలకు చేరకుండా కఠినంగా వ్యవహరిస్తాము. అటవీ శాఖ అలాగే ఫారెస్ట్ సంబంధించి పోలీస్ శాఖ సహాయ సహకారాలతో నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తాము. ఎర్రచందనం ద్వారా వచ్చే ఆదాయాన్ని దాని అభ్యున్నతి కోసమే కృషి చేస్తాము. ముఖ్యంగా అటవీ ప్రాంత ప్రజలకు సంబంధించి కావచ్చు, అటవీ ప్రాంతంలో చెట్లకు సంబంధించి కావచ్చు, మొక్కలకు సంబంధించి కావచ్చు, అభివృద్ధి వికేంద్రకు సంబంధించి జరిగేదానికి ఆ డబ్బులే వినియోగిస్తాము. భావి తరాలకి దీన్ని అందజేయాల్సిన బాధ్యత మనపై ఉంది. కానీ గత ప్రభుత్వం, గత పాలకులు వ్యవహరించిన తీరుతో ఎర్రచందనం అనే మాటే వినపడకుండా చేసే పరిస్థితి ఏర్పడింది. కానీ ఆ రకంగా కాకుండా భావి భవిష్యత్తు తరాల కోసం ఎర్రచందనం ఏంటి, దాని యొక్క ప్రయోజనాలు ఏంటి, దానివల్ల కలిగే సత్ఫలితాలు ఏమిటనేది ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా కార్యాచరణ రూపొందించాలి. అక్రమాలకు పాల్పడకుండా, అక్రమాలకు గురి కాకుండా కఠినంగా వ్యవహరించాలి. కఠిన చర్యలు తీసుకోవాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కఠినమైన యాక్షన్ ప్లాన్ ని అమలు చేయబోతుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా ఈ అంశానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ దిశగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. త్వరలోనే ఈ యాక్షన్ ప్లాన్ అమలు చేసి శేషాచలం అడవులు కావచ్చు, తిరుపతి చుట్టూ ఉన్న నల్లమల ఫారెస్ట్ విషయం కావచ్చు, రాయలసీమ ప్రాంతం అలాగే పల్నాడు ప్రాంతంలో ఉన్న నల్లమల ఫారెస్ట్ మొత్తం ఎంటైర్డ్ ఈ ప్రాంతంలో ఉన్న ఎర్రచందనం సంబంధించి గంధపు చెక్కల విషయంలో పూర్తి స్థాయిలో కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఎక్కడ కూడా అక్రమాలకి, అన్యాయాలకి తావు లేకుండా వ్యవహరించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తా ఉంది. 2014-19 మధ్య ఎర్రచందనం అక్రమ రవాణాని కొంతవరకు నిరోధించి దాన్ని వేలంపాట ద్వారా కూడా అభివృద్ధి చేశారు. ఆ డబ్బుల్ని అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి వినియోగించారు. అలాగే 19-24 మధ్య ఏం జరిగిందో ఎటుపోయో తెలియని పరిస్థితి ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో 24లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దానిపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. దానికి సంబంధించి కూడా అక్రమాలకు గురి కాకుండా ఏ రకంగా చర్యలు తీసుకోవాలనే దానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ తో పాటు దాని విక్రయం ద్వారా వచ్చే డబ్బుని అభివృద్ధికి వినియోగించాలనేది ఏపీ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించి తెలుస్తా ఉంది. దానిలో భాగంగానే నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫారెస్ట్ అధికారులతో, అటవీ శాఖ అధికారులతో, శేషాచలం అడవుల్లో డ్యూటీ చేస్తున్న అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. రాజ్కుమార్. రైట్, థ్యాంక్ యూ శివ.